లంకలో సీతాదేవి ఏమారక నీ నామమే ధ్యానించు నీ ధ్యానంలో ఉన్నది స్వామి. రావణ చెరలో ఆరాధివాకి భక్తితోను రావణ చెరలో ఆరాధివాకి భక్తితోను రావణ చెరలో గడియలను పలుకవే రావణ చెరలో ఆరాధివాకి భక్తితోను రావణ చెరలో ఆంజనేయ రావణాచరణలో ఏ విధంగా నా సీత దుఃఖిస్తున్నది. ఆ లంక ఏమనక నిన్నే ధ్యానించుతూ ఉన్నది స్వామి. పటుతరంబుగా ఏమి శోధించి పలికి సీత పటుతరంబుగా ఏమి శోధించి పలికి సీత పటుతరంబుగా ఏమి శోధించి పలికి సీత పటుతరంబుగా ఏమి పలికి సీత పటుతరంబుగా ఏమి కన్నులని నంబుతులో కారణమిదే ననయో కన్నులని నంబుతులో కారణమిదాయనని కన్నులని నంబుతులో కారణమిదే ననయో కన్నులని నంబుతులో కారణమిదాయనని ఏ రీతిగా ఉన్నాడో ఎరగింపు ఆంజనేయ పటుతరంబుగా ఏమి శోధించి పలికి సీత పటుతరంబుగా ఏమి శోధించి పలికి సీత పటుతరంబుగా ఏమి శోధించి పలికి సీత పటుతరంబుగా ఏమి. ఆంజనేయ నా సీత నీతో ఏమని పలికి ఉన్నది? నా గురించి దుఃఖిస్తున్నదా? భక్తితో నిన్ను భజి కూర్చున్నానయ్యా, భక్తితో నిన్ను భజి కూర్చున్నానయ్యా, భక్తితో నిన్ను భజి కూర్చున్నానయ్యా, భక్తితో నిన్ను భజి కూర్చున్నానయ్యా, భక్తితో నిన్ను భజి భక్తిగాను గంగవర విరాటుని పరిమాత వలయు 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 భక్తితో నిన్ను భజి కూర్చున్నానయ్యా, భక్తితో నిన్ను భజి కూర్చున్నానయ్యా, భక్తితో నిన్ను భజి. ఆ రాఘవ రామచంద్ర ఆమె కోరిన నాటి నుండి అన్నహారం లేక నీ మీదనే భ్రాంతి చేరున్నాడు స్వామి. దుర్మార్గుడైన ఆ రావణుని పిలిచి నన్ను తీసుకొని పొమ్మని చెప్పింది కదా స్వామి. నా మహిమంగళియం గలడా భక్తుడైన రామనాథుందో మహిమంగళియం గలడా భక్తుడైన రామనాథుందో ఇత్తడి నేలిక ఎత్తి బాలమును ఇత్తడి నేలిక ఎత్తి బాలమును ఇత్తడి నేలిక ఎత్తి బాలమును దుఃఖనున్నవని దుఃఖు చేసెదను నైమం తెలియ
మహిమ తెలియదా? ఎత్తి వధించదను నేను ఇప్పుడే, నిన్ను దుంచి వేసేదను ఇప్పుడే. ఏ కపిలారా, మీరు ఈ సముద్రంపై సేతులు నిర్మించండి. అప్పుడు అరే నీ పేరేంటి? రామవంతుడు. నీ పేరు సుగ్రీవుడు. నీ పేరు అంగదుడే. నా పేరు నలుడు. నలుడు నలుడు నేను నలుడిని. ఇంకా నీలుడు కూడా ఉన్నాడు. నలుడు నీలుడు కుచేలుడు సుచేలుడు తెప్పది వేరే కపిచేలుడు. అట్లా. అరే ఇక మరి పర్వతాలు తెద్దామా? అప్ప సముద్రుడు సప్త సముద్రాలెల్ల బారడు నామమ సముద్రుడందరుగా. సప్త సముద్రములెల్ల బారడు నామమ సముద్రుడందరుగా. రావణ సూరుని ఆజ్ఞను దత్తకనే సముద్రెల్లరి జగగా. రావణ సూరుని ఆజ్ఞను దత్తకనే సముద్రుడందరుగా. సకల కోటియ జీవరాశులు నాలో నివాసముందురుగా. సకల కోటియ జీవరాశులు నాలో నివాసముందురుగా. అప్పుడు అయ్యా నీ పేరు? సముద్రుడు. ఈ రావులని రాయాలి నిర్మించి నువ్వేనా? అవి రాళ్ళు నిర్మితే ఏమైపోయావు నీకు తెలిసేనా? ఓహో, ఈ రాళ్ళను నింపితే దగ్గరికి రాను నీ దగ్గర కష్టంగా దర్శనం తీసుకున్నాను. అప్పుడు ఆ యొక్క రాళ్ళను నింపిన ఆ యొక్క సముద్రంలో చూసి విభీషణుడు వెళ్ళి సుగ్రీవుడు వెళ్ళి శ్రీరాముడితో ఏమంటున్నాడు? పెరిగే లవణంబునెంతయో ప్రేమ లేక కబులు తెచ్చిన తరుణు పాజానమున గడగడ మింగ సాగరము దేవా. దీని ఉపాయమెట్టు ప్రియా తెలుపుమయ్యా. తెచ్చిన పర్వతములన్నీ సముద్రుడు మింగుతున్నాడు. దీనికి ఉపాయం ఏంటో ఇంత తీరయు కలిగెనా లవడంపుడంతట వెలిగెనా. ఇంత తీరయు కలిగెనా లవడంపుడంతట వెలిగెనా. పంచముతో కపులంత తెచ్చిన పర్వతములు మింగెనా. పంచముతో కపులంత తెచ్చిన పర్వతములు మింగెనా. ఇంతలో శోకింపచేతదైత్యదంబున విడుటునా. ఇంతలో శోకింపచేతదైత్యదంబున విడుటునా.